ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ ఏదో రాజకీయ కుట్ర జరుగుతుందేమోనన్న అనుమానం నాకు కలుగుతూ ఉంది. రాజ్యసభ ఎన్నికలను ఆధారంగా చేసుకుని ఈ కుట్ర చేయాలని తెలుగుదేశం పార్టీ అనండి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా అనండి ఈ ప్లాన్ చేస్తున్నాయేమో అన్నది నాకున్న అనుమానం. దాన్ని వైసీపీ ప్రభుత్వం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లుగా అనిపిస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది టీడీపీకి ఓటు వేస్తారన్నట్లుగా, వైసీపీ వణుకుతోందన్నట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తీరు చూస్తే ఈ కుట్రలు జరుగుతున్నాయనే భావన కలుగుతుంది. దీన్ని దెబ్బతీయటానికి, ఈ కుట్రను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనండి, వైసీపీ అనండి, వారు ఇప్పుడు సన్నద్ధమవుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే దాన్ని 3 ఏళ్ల తర్వాత ఆమోదించారు. ఇదంతా రాజ్యసభ ఎన్నికల కోసమే అని ఇప్పుడు గాత్రం పాడుతున్నారు టీడీపీ నాయకులు కొందరు కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కానీ. నిజానికి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు గంటా గారి మీద ఆయనకి అవకాశం ఇవ్వటం కోసం 3 ఏళ్ళు ఆగారని ఎందుకు అనుకోకూడదు? ఇంత ఓర్పుగా ఉన్నప్పటికి కూడా గంటా గారు విశాఖ స్టీల్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం కోసం ఆయన 2-3 సార్లు స్పీకర్ గారిని కలిసి కూడా రాజీనామా ఆమోదించాలని కోరారట. ఆ విషయాన్ని దాచిపుచ్చి ఇప్పుడు కొంతమంది సడన్గా రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజీనామా ఆమోదించారు అని అంటున్నారు. ఎవరికి ఉండే వ్యూహం వాళ్ళకు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తుంటే వైసీపీ వాళ్ళు చూస్తూ కూర్చుంటారా? వాళ్ళు కనిపెట్టలేరా? ఎన్టీ రామారావు పాపం అల్లుడి చేతిలో దారుణంగా పరాభవానికి గురై ప్రభుత్వాన్ని కోల్పోయినట్లు, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినట్లు అట్లా చేయడానికి ఏమన్నా జగన్ ఏమన్నా తెలివి తక్కువడా? కాబట్టి ఖచ్చితంగా వీరి వ్యూహం వీరికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆమోదించాలో అప్పుడు ఆమోదిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటే 4 టీడీపీ ఎమ్మెల్యేలు, 4 వైసీపీ నుంచి టీడీపీలోకి మద్దతు ఇస్తున్న 4 ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చినట్టుగా వార్త వచ్చింది. అలాగే టీడీపీ నుంచి వైసీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు. జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేకి కూడా నోటీసు ఇచ్చారని అంటున్నారు. నిజానికి జనసేన ఎమ్మెల్యే తాను పార్టీని శాసనసభ పక్షాన్ని విలీనం చేస్తున్నానని రాసి ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకంటే మనం చూసాం పార్లమెంట్లో, రాజ్యసభలో 4 టీడీపీ ఎమ్మెల్యేలు, 4 టీడీపీ ఎంపీలు విలీనమైపోతున్నట్లుగా, బీజేపీలో విలీనమైపోతున్నట్లుగా లెటర్ ఇస్తే కామ్గా చంద్రబాబు నాయుడు గారు కూడా సరిపెట్టుకున్నారు. దానికి ఆమోదం ముద్ర పడింది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ 2 కూడా శాసనసభ పక్షాలు విలీనమైపోయినట్లు లేఖలు రాశారు. అలాగే జనసేన అక్కడ ఇచ్చినా కూడా అదే రూల్ వర్తింపజేస్తే సరిపోవచ్చు. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అటు 4 ఇటు 4 ఎమ్మెల్యేలు ఉన్నారనేది అభియోగం. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే చంద్రబాబు గారు వైసీపీ ఎమ్మెల్యేలని అధికారికంగా చేర్చుకుంటున్నట్లుగా కొన్ని సందర్భాల్లో ప్రకటించినట్లున్నారు. అది కానీ వైసీపీకి సంబంధించి, అలాగే టీడీపీలో నుంచి వచ్చిన వాళ్ళకి జగన్ గారు ఎక్కడ అధికారికంగా కండువా కప్పటమో ఇట్లేమీ చేసినట్లుగా కనిపించలేదు. వారి బంధువులను మాత్రం చేర్చుకున్నారు, కొడుకులో లేదా కూతుళ్ళో ఇలా చేర్చుకున్నారు. అది ఒక ఆస్పెక్ట్ అయినప్పటికి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేరే విషయం. కాకపోతే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన 4 మాత్రం ఖచ్చితంగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళ పదవులు పోవటం ఖాయం. మరి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఏ రకమైన వివరణ ఇస్తారు, దానికి ఉన్న మద్దతు ఏమిటి, దానికి ఉన్న ఆధారాలు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఇక టిక్కెట్ల కేటాయింపులో వైసీపీలో అసమ్మతి ఏర్పడింది. దాంతో చాలామంది, అంటే బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం 50 మంది టచ్లో ఉన్నారని ప్రచారం మొదలుపెట్టారు. నిజంగా అట్లా సాధ్యమయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే మొత్తం అంతా కలిపి కూడా 50 సీట్లలో మార్పులు చేర్పులు రకరకాలుగా చేసినా అసలు సీట్ అంటూ రాకుండా పోయిన వాళ్ళు 10 మంది కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కాకపోతే కొన్ని సీట్లు మార్చారు. కానీ ఈ తెలుగుదేశం, జనసేన లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పిచ్చి ప్రచారాలు చేస్తున్నాయి.
ఏదో మార్చేశారు, అసంతృప్తి అని, బదిలీ అని, చెత్తాచారం అంత. ఇంతవరకు టీడీపీ జనసేన టిక్కెట్లు అనౌన్స్ చేయడానికే భయపడతా ఉంటే జగన్ గారు శుభ్రంగా తన పని తాను చేసుకుంటూ పోతూ అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళల్లో కొంతమంది రాజ్యసభకి వైసీపీకి కాకుండా టీడీపీకి వేస్తారేమోనని టీడీపీ తన క్యాండిడేట్ని నిలబెట్టాలని ఆలోచన చేస్తుందట. నిజానికి వాళ్ళకున్న బలానికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టే అవకాశమే లేదు. కుట్రపూరితంగా వైసీపీ ఎమ్మెల్యేని మళ్ళీ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఏమన్నా చేస్తుందేమో మనకు తెలియదు. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిన సంగతి, అందులో 4గురికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ గారు అట్లేమీ ఈ 5 ఏళ్లలో చేసుంటే వైసీపీ వారు అలా చేసుంటే టీడీపీ పార్టీకి పూర్తిగా దెబ్బతినిపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయేది. ఇక్కడ మనం చూసాం కదా, తెలంగాణలో మల్లుభట్టికి ఆ రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరిపోవడంతో. అక్కడ అలాంటిది ఏమి చేయలేదు కదా ఆయన జగన్ గారు. అలాంటిది పైగా ఆయన ఇలాంటి చిన్ననాటికే వెన్నులో వణుకు, భయపడేవాడు అవునా కాదా అన్నది అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఈనాడు వాళ్ళు కావాలని, జ్యోతి వాళ్ళు కావాలని ఏదో భయపడిపోతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. భయపడలేదు. టీడీపీ అమలు చేయబోతున్న కుట్రల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి కాస్త ఆలస్యంగా అయినా జగన్ గారు కానీ వైసీపీ కానీ మేల్కొందని చెప్పాలి. నిజానికి గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాను కొంతకాలం క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందే ఆమోదించి ఉంటే ఆ ఒక్క సీటు కూడా టీడీపీకి వచ్చి ఉండేది కాదన్నది వాస్తవం. కాకపోతే అప్పట్లో వైసీపీ ఎలాంటి కుట్రలకు పాల్పడలేదు కాబట్టి ఆ సీటుని టీడీపీ గెలుచుకోగలిగింది. సో ఈ నేపథ్యంలో వైసీపీలో వెన్నులో వణుకు ఇట్లాంటి చెత్తాచెదారం వార్తలు రాసే ముందు వాస్తవ పరిస్థితులు, టీడీపీ చేసే కుట్రలకి మద్దతు ఇవ్వడం కాకుండా, అనైతిక రాజకీయాలకి మద్దతు ఇవ్వడం కాకుండా, ఫెయిర్ రాజకీయాలకి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మద్దతు ఇస్తే మంచిది. కానీ వారి నుంచి ఇప్పుడు అలాంటి రాజకీయాలని, అలాంటి వార్తల్ని ఆశించడం విఫలమే మనకి ఆశాభంగమే తప్ప ఇంకొకటి కాదు. అత్యాశ అవుతుంది వారి నుంచి అలాంటివి ఆశించడం. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కుట్రల్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సన్నద్ధమవుతుందని ఈ పరిణామాలను బట్టి అర్థమవుతుంది.